ఫిఫా వరల్డ్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లోనే సహా ఆతిథ్య జట్టు మెక్సికో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 2-0 తేడాతో మెక్సికో గెలిచింది. మెక్సికో తరపున జులియన్ క్వీన్స్, రావుల్ జిమెనెజ్ చెరో గోల్ చేశారు. ఇక ఆటలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో మొత్తం 3 రెడ్ కార్డులు నమోదయ్యాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన మెక్సికో జట్టు 9వ నిమిషానికే గోల్ సాధించింది. మెక్సికో ప్లేయర్ జులియన్ క్వినాన్స్ తొలి గోల్ చేసి టీంకు ముందుగా నడిపాడు. ఇక రెండో అర్ధభాగంలో రావుల్ జిమెనెజ్ మరో గోల్ కొట్టి మెక్సికోను మరింత ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. దీంతో మెక్సికో విజయం అక్కడే దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్ కు రిఫరీగా పనిచేసిన విల్టన్ సాంఫియో హైలైట్ గా నిలిచాడు. ఒకే మ్యాచ్ లో 3 రెడ్ కార్డులు ఇచ్చి వార్తల్లోకి ఎక్కాడు. దక్షిణాఫ్రికా ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించిన విల్టన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాలని అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో అతడిపై మీమ్స్ తో నెటిజన్లు విజృంభించారు. ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే ఇలాంటివి చూడాల్సి రావడం బాధాకరమని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాకు చెందినటువంటి 2 ప్లేయర్లకు డైరెక్ట్ గా రెడ్ కార్డు రావడంతో చాలా సమయంతో పాటు ఆ జట్టు 9 మందితోనే ఆడాల్సి వచ్చింది.